శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: స్పృహలోకి వచ్చిన మేనాదేవి రోదన, కోపం, శివుడిని నారదుని సప్తఋషులను తరిమి కొట్టండి అని మేనాదేవి యాజ్ఞ, తల్లిని వారించిన పార్వతి, శివుని గొప్పతనం గురించి వివరణ, హిమవంతుడు సప్తఋషుల ప్రవేశం, మేనాదేవికి జ్ఞానబోధ, శివుడంటే మంగళకరుడు, ఆయన అమంగళ వేషం కేవలం పరీక్ష మాత్రమే అని వివరణ, చివరకు విష్ణువు జోక్యం చేసుకోవడం, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పదని తెలిపే ఈ ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో మేనా శివునికి పార్వతిని ఇవ్వను అనుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మగారు నారదునితో ఈ విధంగా చెప్తున్నారట: తరువాత హిమవంతుని ప్రియురాలు సాధ్వైన మేనాదేవి తెలివిలోకి వచ్చి మిక్కిలి సంక్షోభాన్ని పొందింది. దుఃఖించి ఏడ్చి పార్వతిని శివునికి ఇచ్చి వివాహం చెయ్యనని తిరస్కరించుకొని కూర్చుంది. ఆమె మిక్కిలి దుఃఖంతో ముందు తన కుమారుడు అనేక సార్లు నిందించింది. తరువాత తన కుమార్తెతో పరుషమైన మాటలు కూడా అన్నది. తరువాత నీతో అనగా నారద నీతో ఇట్లా అంటున్నది: ఓ నారద, శివాదేవి శివుని వరిస్తుంది అని నువ్వు చెప్పావు కదా. తరువాత హిమవంతుడు కర్తవ్యమును కూడా నువ్వే బోధించావు కదా. ఆయనను పూజను కూర్చోబెట్టావు కదా. అందువలన విపరీతము అనర్థకమైన ఫలము లభించినది. ఇది నిజము. ఓ నారద, దుష్టబుద్ధి గలవాడా, నేను నీచే అన్ని విధాలా మోసగింపబడినాను, అభాగ్యురాలనయ్యాను. తరువాత పార్వతి మునులు కూడా సాధ్యం కాని అంత పెద్ద తపస్సు చేసినది కదా. ఆ తపస్సు ఫలితముగా ఆమెకు దుఃఖమే లభిస్తుంది. చూడు, నేనేమి చేస్తాను, ఎక్కడికి వెళ్ళగలను, నా దుఃఖాన్ని ఎవరు పోగొడతారో? నా కులము, జీవితము, సర్వస్వము నాశనమైపోయాయి. ఆ సప్తఋషులు ఎక్కడికి వెళ్ళారు? నేను వారి గడ్డమును ఓడబీగుతాను. తపస్సంపన్నురాలైన ఆ వశిష్ఠపత్ని అరుంధతీదేవి ఎంత దుష్టురాలు కాకపోతే స్వయముగా వచ్చి వివాహం నిశ్చయించింది. కొంతమంది చేసే అపరాధం కారణంగా నేను ఈనాడు సమస్తమును పోగొట్టుకుంటున్నాను అని పలికి తన దృష్టిని కుమార్తె వైపు తిప్పి ఆమెను కూడా పురుషవాక్యాలు ఉన్నది అనగా ఆమెను కూడా తిట్టిందట. పార్వతీదేవిని కూడా తిట్టిద్దుందట. నువ్వు చందనమును పారబోసి బోరదను పూసుకుంటున్నావు. అంజరంలో ఉన్న హంసను వదిలిపెట్టి కాకిని వధం చేస్తున్నావు. గంగాజలాన్ని వలకబోసి నూతిలో నీటిని త్రాగుతున్నావు. నువ్వు సూర్యుడిని వదిలిపెట్టి ప్రయత్నపూర్వకంగా మిడుగురు పురుగును పట్టుకుంటున్నావు. నువ్వు బియ్యమును విడిచిపెట్టి నూకను తింటున్నావు. నేతిని పారబోసి ఆముదమును తింటున్నావు. సింహాన్ని సేవించడం మానేసి నక్కని సేవిస్తున్నావు. నువ్వు బ్రహ్మ విద్యను వదిలిపెట్టి చెడుగాచను వింటున్నావు. ఇంటి యందున్న పరమ మంగళప్రదమైన యజ్ఞ విభూతిని దూరం చేసి నువ్వు అమంగళమైన చితాభస్మాన్ని స్వీకరిస్తున్నావు. పరమభప్రభువులైన విష్ణువు మొదలైన దేవతోత్తమను వదిలిపెట్టి దుర్బుద్ధువైన నువ్వు శివుడు కోసం తపస్సు చేశావు. నీకు, నీ బుద్ధికి, నీ రూపానికి, నీ ప్రవృత్తికి, నీకు ఉపదేశం చేసిన వానికి, నీ చెలికత్తరి ఇద్దరికి ఎంత పడాలి? ఓ పార్వతి, నీకు జన్మ ఇచ్చినందుకు మేమిద్దరము నిందించదగిన వారమే. ఓ నారద, నీ బుద్ధికి మంచి బుద్ధికి కలిగించు. పార్వతి, సమస్తమును నిందించదగిన దానిగా చేశావు. ఈ ఇంటిని నువ్వు సర్వ నాశనం చేశావు. నాకు మరణమే గతి. ఈ పర్వతరాజు నా దరిదాపులకు రాకుండుగాక. సప్తఋషుల వారి ముఖమును నాకు చూడకుండా ఉండుగాక. అందరూ కలిసి సాధించినది ఏమిటి? నా కులము నాశనమైపోయినది. నేను గొడ్రాలుగా ఎందుకు పుట్టలేదు? నా గర్భము ఎందుకు విచ్ఛిన్నము కాలేదు? నేను ఎందుకు ఇంకా మరణించలేదు? రాక్షసుడు ఈ నా కుమార్తెను గగన వీధికి తీసుకువెళ్ళి ఎందుకు తినలేదో? ఈ శిరస్సు నేను ఈ రోజు నరికేస్తాను. నీ శిరస్సును ఈ రోజు నరికేస్తాను. ఈ దేహములతో పని ఏమున్నది? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలను? అయ్యో, నా జీవితము నాశనమైపోయినది అంటూ మిక్కిలి దుఃఖించింది ఆ మేన.
దుఃఖించి మూర్ఛపోయి నేల మీద పడిపోయినదట. శోకము, రోషము మొదలైన కారణము చేత ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళలేదు. ఓ నారద, ఆ సమయంలో పెద్ద హాహాకారాలు చేశారు. వరుసగా దేవతలంతా ఆమె ఉన్న చోటికి వచ్చారు. ఓ నారద, అప్పుడు నేను కూడా అనగా బ్రహ్మగారు కూడా స్వయంగా అక్కడికి వచ్చారట. అప్పుడు నన్ను చూసి నువ్వు ఆమెతో ఈ విధంగా అంటున్నావు, శివుని యథార్థమైన రూపము నీకు తెలియదు తల్లి. ఆయన ఈ రూపాన్ని లీలగా ధరించాడు అంతే. ఆయనకి ఈ రూపం వాస్తవం కాదు. కనుక ఓ పతివ్రత, నువ్వు కోపాన్ని వదిలిపెట్టు, మామూలు స్థితిని పొందు, ఉండి పట్టుదలను వదిలిపెట్టు, దేవకార్యమును ముందు నడిపించు, పార్వతిని శివునికి ఇచ్చి వివాహం జరిపించు అని అన్నాడట నారదుడు. నారదుని మాటలు విన్న మేన నారదునితో, ఇక్కడ నుండి లే, అసలు ఇక్కడ నుండి దూరంగా నువ్వు వెళ్ళిపో, నువ్వు అసలు దుష్టుడివి, అధమాధముడివి అన్నది. ఆమె మాట్లాడేదంతా విన్న ఇంద్రాది సమస్త దేవతలు దిక్పాలకు వరుసగా వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో, ఓ మేనా, నువ్వు పితరుల కుమార్తెవి కదా, ఆ మాట విను, ఇష్టపూర్వకంగా విను. ఈ శివుడు సాక్షాత్తుగా పరమానందం ప్రసాదించేవాడు. నీ కుమార్తె పార్వతి మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసింది నిజమే. కనుకనే పంచభక్తుల యందు ప్రేమ గల శంభుడు దయతో ఆమెకు దర్శనమిచ్చి వరమును కూడా ఇచ్చాడు అన్నారు. అప్పుడు మేనా చాలాసేపు దుఃఖించింది. భయంకరమైన ఆకారము గల కైలాసనాథునికి నేను నా కన్యను ఇవ్వను అన్నది. ఆ దేవతల, ఓ దేవతలారా, మీరంతా ఆలోచించి మరి ఈ పార్వతి యొక్క పరమ సౌందర్యాన్ని వ్యర్థము చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని అన్నది. అప్పుడు వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు ముందుకు వచ్చి ఈ విధంగా అంటున్నారట, ఓ హిమవత్పత్ని, నువ్వు పితృదేవతల కుమార్తెవి కదా, నీ కార్యమును సాధించడం కోసమే మేము వచ్చాము. నీవు చెప్పిన మాటలలో అసత్యము కానీ ఏ విధమైన భేదము కానీ మాకు కనబడడం లేదు. లాభములన్నిటికీ పరమోత్కృష్టమైన లాభము పరమేశ్వరుని యొక్క దివ్య దర్శన భాగ్యము. అటువంటి శంకరుడు నువ్వు చేసే దానమును స్వీకరించడం కోసం నీ ఇంటి ముందుకు వచ్చాడు అన్నారు. అయినా కూడా జ్ఞానహీనురాలై నేనా నునుల మాటను కూడా తీసివచ్చి కోపంతో ఆ ఋషులతో, నేను నా కుమార్తెను కత్తితో నరకడానికైనా సిద్ధపడతాను కానీ ఆమెను మాత్రం శంకరునికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వను. మీరంతా ముందు దూరంగా వెళ్ళిపోండి, నా దగ్గరకు అస్తలో రావద్దు అని మిక్కిలి దుఃఖితురాలై నేనా ఏడుస్తూ ఊరుకున్నదట. ఓ నారద, ఆమె ప్రవర్తన చూసి అక్కడ ఉన్న వారంతా బిగ్గరగా హాహాకారాలు చేశారు. ఆ వార్త తెలిసిన హిమవంతుడు కంగారు పడుతూ అక్కడకు వచ్చాడు. హిమవంతుడు మేనాదేవికి సత్యమైన విషయాన్ని ప్రేమపూర్వకంగా బోధించి సర్ది చెప్పి వివాహం జరిపిద్దామని చాలా ప్రయత్నించాడు. ఇలా చెప్తున్నాడట హిమవంతుడు, ఓ మేనా వీరాలా, ఇప్పుడు నేను చెప్పే మాట విను. నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎవరెవరు ఇంటికి వచ్చారు వారందరినీ నువ్వు ఈ విధంగా నిందిస్తున్నావేమిటి? శంకరుని నీకు పూర్వమే తెలిసినవాడే కదా. అతడు అనేక నామాలను రూపమును ధరిస్తూ ఉంటాడని తెలుసు కదా. ఇప్పుడు ఆ శంకరుని భయంకరమైన రూపములు చూసి నువ్వు కంగారు పడిపోయావు. ఆ శంకరుడిని నేను కూడా చూశాను కదా. అందరినీ రక్షించేవాడు ఆయనే కదా. ఆయన పూజ్యులలోకెల్లా పూజ్యుడు కదా. అనుగ్రహ నిగ్రహములు చేసేది ఆ శంకరుడే కదా. ఓ ప్రాణప్రియురాలా, ముండి పట్టుదల పట్టకు, దుఃఖాన్ని విడిచిపెట్టు. ఓ పూజ్యురాలా, వెంటనే లే. గొప్ప వ్రతము గలదాన, నీ కర్తవ్యమును నువ్వు తప్పక చేసి తీరాల్సిందే. ఇంతకుముందు శంభుడు వికృత రూపమును ధరించి ద్వారము వద్దకు వచ్చి బుడబొక్కన వాడి వేషంలో అనేక లీలను చేశాడు కదా. ఆ లీలను నీకు ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నాను. ఓ దేవి, మనము అప్పుడు ఆయన యొక్క గొప్ప మహిమను చూసి ఇద్దరము కన్యను ఇవ్వడానికి అంగీకరించాము కదా. ఓ ప్రియురాలా, ఆనాటి అంగీకారం ప్రమాణముగా చేసి చూడు అని చెప్పి పర్వతరాజు మౌనంగా ఉండిపోయాడట. పార్వతీ తల్లి అయిన మేనా ఆ మాటను విని హిమవంతునితో, ఓ నాథ, నా మాట విను, నేను చెప్పినట్లుగా చెయ్యండి. నీ కుమార్తె పార్వతిని తీసుకువెళ్ళి మెడకు తాడు కట్టి ఏమాత్రం సందేహించకుండా క్రిందకు తోసిపారేయండి. ఏది ఏమైనా నేను పార్వతిని శివుడికి ఇవ్వను. లేదా ఓ నాథ, ఈమెను తీసుకువెళ్ళి సముద్రంలో పారే. ఓ పర్వతరాజా, అప్పుడు నీకు సుఖం కలుగుతుంది. ఓ స్వామి,
నువ్వు నీ పుత్రికను వికట రూపం గల రుద్రుడికి ఇచ్చినట్లయితే నేను నిశ్చయముగా శ్రీరమను విడిచిపెట్టేస్తాను అంటూ మేన మొండి పట్టుదలతో మాట్లాడుతూ ఉండగా పార్వతి స్వయంగా తల్లి దగ్గరకు వచ్చినదట. వచ్చి ఇలా అంటున్నదట, తల్లి, నీకు అశుభములను కలిగించే విపరీతమైన బుద్ధి పుట్టినది. పూర్వము ధర్మమును ఆచరించిన నువ్వు ఇప్పుడు ఆ ధర్మమును వదిలిపెట్టడానికి గల కారణం ఏమిటి? ఆ రుద్రుడు పరమాత్మని, సర్వకారుణుడని, ఈశ్వరుడని, సుఖమును ఇచ్చేవాడని, అందమైన రూపం గలవాడని వేదములన్నీ వర్ణిస్తున్నాయి కదా అమ్మా. ఆ శంకరుడు మహేశ్వరుడు, సమస్త దేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించేవాడు, విష్ణువు బ్రహ్మల చేత ఆరాధించబడేవాడు, సమస్త ప్రాణులను అధిష్టానము, జగత్తును సృష్టించి సంహరించే ప్రభువు కదా. వికారములు లేనివాడు, బ్రహ్మ విష్ణువు రుద్రననే త్రిమూర్తులకు ప్రభువు అతనే కదా. నా వినాశనము లేనివాడు, సనాతనుడు. ఆయన కోసం దేవతలందరూ వచ్చి సేవకులులాగా నీ ద్వారం దగ్గర పండుగ చేసుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప సుఖం ఇంకేముంది తల్లి? కనుక నువ్వు జాగ్రత్తగా లే, నీ జీవితము సార్థకము చేసుకో. నన్ను ఈ శివుడికి ఇచ్చి నీ గృహస్థాశ్రమము సఫలము చేసుకో. అమ్మా, నన్ను పరమేశ్వరుడైన శంకరుడికి వివాహం జరిపించు. తల్లి, నేనవని ఎంతో చెప్పిన ఈ మాట విను. నువ్వు నన్ను ఈ శివునికి ఇవ్వకపోయినా నేను మరొక వరుణిని వివాహమాడను. ఇతరులు వంచించి జీవించే నక్క సింహానికి ఉద్దేశించిన భాగము ఎట్లా పొందగలుగుతుంది చెప్పు? అమ్మా, నేను మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా శివుడినే వరించాను అని నిశ్చయముగా నీకు నచ్చిన విధముగా నువ్వు చెయ్యి అని అన్నదట పార్వతీదేవి తన తల్లితో. హిమవత్పత్ని మేన పార్వతి యొక్క మాటలు విని మిక్కిలు కోపించింది. బిగ్గరగా ఏడుస్తూ పార్వతీ శరీరాన్ని పట్టుకొని పళ్ళను పటపట కొరుతూ మిక్కిలి దుఃఖంతో మహాక్రోధంతో తన కుమార్తె యొక్క పార్వతిని పిడికిళ్లతో మోచేతులతో కుట్టినదట. ఓ నారద కుమారా, అక్కడ ఉన్న ఋషులు, నువ్వు, ఇతరులు ఆ పార్వతిని ఆమె చేతి నుండి విడిపించి అక్కడి నుండి దూరంగా తీసుకుపోయారు. అప్పుడు ఆమె వారిని అనేక విధాలుగా కోపించి వారిని అనేక విధాలుగా నిందిస్తూ ఇలా అంటున్నదట, దుష్టమైన పట్టుదల గల పార్వతి, నేను ఏమి చేస్తానో చెప్పనా? ఈమెకు తీవ్రమైన విషము ఇస్తాను, లేదా నూతిలో తోసేస్తాను, సందేహమేమీ లేదు. లేదా ఈ కాళ్ళని శాస్త్రములతో ముక్కలు ముక్కలుగా నరకేస్తాను. లేదా ఈ పార్వతిని, నా కుమార్తెను సముద్రంలో ముంచేస్తాను. లేదా నేనే రేపటిలోపు నిశ్చయముగా శరీరమును వదిలిపెట్టేస్తాను. కానీ నా కుమార్తె అయిన దుర్గను, వికృతమైన రూపము కలిగిన ఆ శంభునకు మాత్రం ఇవ్వనంటే ఇవ్వను. ఆ దుష్టురాలు భయంకరాకారుడైన ఎటువంటి వరుడిని సంపాదించింది? భయంకరమైన వాడు ఎటువంటి వరుడిని సంపాదించింది? ఈమె నన్ను, హిమవంతుడిని మరియు నా కులాన్ని నవ్వుల పాలు చేసింది. ఈ శంకరుడికి తల్లి లేదు, తండ్రి లేడు, సోదరుడు లేడు, బంధువు లేడు. తన గోత్రములకు సంబంధించిన వాడు ఒక్కడు కూడా లేడు. అందమైన రూపమా? అస్సలు లేదు. సామర్థ్యం అంతకంటే లేదు. ఇల్లు లేదు, వస్త్రము లేదు, భూషణములు లేవు, పరిచారకులు ఎవ్వరూ లేరు. ఆయన చుట్టూ భూతములు. ఈయన వాహనము లేనే లేదు. శుభకర్మలు లేవు, వయస్సు లేదు, ధనము లేదు, పవిత్రత అంటే అస్సలే లేదు, విద్య లేదు. దుఃఖమును కలిగించే ఆయన శరీరం ఎట్లా ఉంటుందో చూడండి. సర్వమంగళైన నా కుమార్తెను ఏమి చూసి నేను ఆ శంకరునికి ఇవ్వాలి అంటూ పరిపరి విధాలుగా దుఃఖించి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నదట. ఓ నారద, నేను ఆమె మనస్సును మిక్కిలి దుఃఖంతో నిండి ఉందని గమనించాను. వెంటనే నేను అనగా బ్రహ్మగారు ఆమె వద్దకు వచ్చి ఆమెకు గల చెడు జ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఉత్తమమైన పరమశివతత్వమును ఆ మేనాదేవికి బోధించాడట. ఇలా చెప్తున్నాడట బ్రహ్మగారు. ఓ మేనా, నేను చెప్పబోయే శుభప్రదమైన మాటలు నువ్వు విను. నా మాటలను ప్రీతితో శ్రద్ధగా వింటే నీకు ఉన్న ఈ చెడు బుద్ధి నశిస్తుందేమో కదా. జగత్తును సృష్టించి పోషించి లయమును చేసేది శంకరుడే. నువ్వు ఆయన రూపమును ఎరుగుదవు. అసలు ఆయన దుఃఖములకు నిలయుడు. నువ్వు నిలయుడని నువ్వు ఎట్లా ఊహించుకుంటున్నావు? ఆ ప్రభువు అనేక నామరూపములతో అనేక విధములైన లీలను చేస్తూ ఉంటాడు. ఆ సర్వేశ్వరుడు స్వతంత్రుడు.
మాయకు ప్రభువు అద్వితీయుడు. ఓ మేనా, నువ్వు సత్యమును తెలుసుకో. పార్వతిని శివుడినికి నువ్వు ఇవ్వు. చెడ్డ పట్టుదలను విడిచిపెట్టు. సమస్తమైన పనులను బాడు చేసే చెడు జ్ఞానమును వదిలిపెట్టు. ఓ నారద, నేను చెప్పిన ఈ మాటలను విన్న ఆ మీన పరి విధాలా విలపిస్తూ సిగ్గును కొంచెం వదిలిపెట్టి నాతో నెమ్మదిగా ఇలా అంటున్నదట. ఓ బ్రహ్మ, నువ్వు ఈమె యొక్క గొప్ప రూపాన్ని ఎందుకు వృధా చెయ్యాలని అనుకుంటున్నారు? ఈమెను నువ్వే స్వయంగా సంహరించవచ్చు కదా. శివుడికి ఇవ్వు అని నాకు చెప్పకు. నాకు ప్రాణప్రియురాలైన ఈ నా కుమార్తెను శివుడికి మాత్రం ఇవ్వను అని అన్నది. అప్పుడు సనకాది సిద్ధులు ముందుకు వచ్చి ప్రేమతో బ్రహ్మానందాన్ని ఇచ్చేవాడు జగన్నాథుడు ఆ పరమశివుడు దయతోనే కుమార్తెకు సాక్షాత్కరించి దర్శనమిచ్చాడు అన్నారు. అప్పుడమైనా పరిపరి విధాలుగా పిలిపించి వారితో ఉగ్రరూపుడైన కైలాసపతికి మాత్రం నేను నా కుమార్తెను ఇవ్వను అని అన్నది. సిద్ధులైన మీరంతా ప్రపంచ వ్యవహారంలో ప్రవేశించి ఒక్కడిగా బతుకుతారు కదా. ఈమె యొక్క సుందరమైన రూపాన్ని వ్యర్థం చెయ్యడానికి నడుము కట్టారు ఎందుకు? దానికింత కారణం ఏమిటి అని అన్నదట మేనా. ఓ నారద, ఆమె ఈ విధంగా అంటూ ఉండగా బ్రహ్మగారు, దేవతలు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరము ఆశ్చర్యపోయాము. ఇంతలో ఆ మొండి పట్టుదల గురించి విన్న శివప్రియుడైన విష్ణువు వచ్చి వెంటనే ఆమెతో ఇలా అంటున్నాడట. ఓమేనా, నువ్వు పితృదేవతల గారాభమైన మానసపుత్రికవి కదూ, సద్గుణురాలివి కదూ, హిమవంతుడి భార్యవు కదూ. నీ కులము సాక్షాత్తు బ్రహ్మ నుండి ప్రవర్తించడం వలన ఉత్తమమైనదే కదా. నీకు అటువంటి పరిచారకులు, నువ్వు ఈ లోకంలో ధన్యురాలవయ్యావు కదా. నేను ఏమని చెప్పగలను? నువ్వు ధర్మానికి ఆధారమై ఉన్నావు. నువ్వు ధర్మాన్ని ఎట్లా అనుకుంటున్నావు? దేవతలు కానీ, ఋషులు కానీ, బ్రహ్మ కానీ, నేను కానీ విరుద్ధంగా మాట్లాడుతున్నామా శివుడి గురించి? నువ్వు ఆలోచించుకో. నీకు శివుడు అంటే ఎవరో ఏమీ తెలియదు. ఆయన సగనుడు, నిర్గుణుడు కూడా, సుందరకారుడు, అలాగే వికారకారుడు కూడా. ఆయన అందరికీ ఆరాధ్యుడు. సత్పురుషుడు పొందే గతి ఆయనయే. మూలా ప్రకృతి ఈశ్వరీదేవిని ఆయనే సృష్టించాడు. తరువాత ఆమె యొక్క ప్రక్కన ఉండేటట్లు పురుషోత్తముని సృష్టించాడు. వారి నుండియే నేను బ్రహ్మ పుట్టాము. తరువాత లోకములకు హితము చేయనట్టి రుద్రుడు తాను స్వయముగా గుణములు రూపమును స్వీకరించి అవతరించాడు. ఆ తరువాత శంకరుని నుండి వేదములు, దేవతలు కనబడి ఈ ప్రపంచమంతా చరాచర ప్రాణులు ఈ సమస్తము ఉద్భవించినాయి. అయినా ఆయన రూపమును ఎవరు వర్ణించగలరు? వర్ణన ఎందుకు? తెలిసిన వారు ఎవరు చెప్పు? నీకు కానీ బ్రహ్మకు కానీ ఆయన యథార్థ స్వరూపము తెలియదు. నాకు కూడా తెలియదు. బ్రహ్మగారి నుండి గడ్డి పోచ వరకు ఈ జగత్తు అంతా శివస్వరూపమే అని తెలుసుకో. ఈ విషయంలో నువ్వు ఎటువంటి సందేహము పడవద్దు. ఆయన తన లీల చేత ఇటువంటి స్వరూపంతో అవతరించాడు. పార్వతీ చేసిన తపస్సు యొక్క గొప్పదనం వలననే ఈ గుమ్మం దగ్గరకు వచ్చాడు శివుడు. ఓ హిమవత్పత్ని, కనుక నువ్వు దుఃఖమును విడిచిపెట్టు, శివుడిని సేవించు. నీకు తప్పక మిక్కిలి ఆనందం కలుగుతుంది. నీకు కలిగిన దుఃఖం పూర్తిగా నశించిపోతుంది అంటూ బోధించాడట విష్ణుమూర్తి. ఓ నారద, విష్ణువు బోధించిన మీదట ఆమెన మనస్సు కొంచెం మెత్తబడింది. కానీ తన మొండి పట్టుదల మాత్రం వదలలేదు. శివుని మాయ చేత విమోహితురాలైనది ఆమెన. అందువలన ఆ సమయంలో పార్వతిని శివుడికి ఇవ్వడానికి అంగీకరించడం లేదు. హిమవంతుని పత్ని పార్వతీ తల్లి అయిన మేన విష్ణువు యొక్క మధురమైన బోధన విని కొంత జ్ఞానమును పొందింది. విష్ణువుతో, ఆ శివుడు సుందరాకారుడు అయితే నా కుమార్తెను పార్వతిని తప్పక ఇస్తాను. ఒకవేళ అతడు సుందరుడు కాకపోతే మాత్రం మీరంతా కోటి ప్రయత్నాలు చేసినా నేను అతడికి పిల్లను ఇవ్వను అన్నదట. నేను సత్యమైన మాటను, దృఢమైన మాటను చెబుతున్నాను అని దృఢదీక్ష కలిగిన మేన శూన్య ఇచ్ఛచేత ప్రేరేతురాలై ఈ విధముగా మాట్లాడి మౌనముగా ఉండిపోయినదట.
హరి ఓం తత్సతు. ఇంతటితో మేన శివునికి పార్వతి ఇవ్వను అనుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శంకరుడు సుందర రూపుడవుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.